హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా అయితే మనకు పాతది టమాటా చేను. దీన్ని అయితే క్లీన్ చేస్తున్నాం మొత్తం. ఇవన్నీ పైపులు తీసేసి కట్టెలు తీసేసి అంతా తగలబెట్టేసి క్లీన్ చేస్తే మనకు ఈ 2-3 రోజుల వర్షాలు కూడా పడుతుండొచ్చు. పడకపోయినా మనం డ్రిప్ తోటి అయితే ఈ పారబెట్టుకోవాలి. పారబెట్టుకొని ఈ 2 మడులు మనకు దాదాపుగా 30 ఉంటాయి ఆ పైన మడికి ఇట్లా. అయితే దీంట్లో మనం అయితే కాలీఫ్లవర్ వేయాలనుకుంటున్నాము. ఇప్పుడు నారు పోస్తే మనకు నెక్స్ట్ మంత్ వస్తుంది. అంటే 30-35 రోజుల మధ్యలో ఈ నార అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ముదిరిన నార అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పటిలాగానే కాకుండా దీన్ని కూడా మల్చింగ్ వేసి జిగ్జాగ్ టైప్లో మనం ఈ కాలీఫ్లవర్ అయితే సాగు చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే మనకు జూన్ జూలైలో మనకు హార్వెస్టింగ్ టైం వస్తుంది కాబట్టి ఆ టైంలో వర్షాలు పడితే వేరుకులు తెగులు వచ్చి ఫ్లవర్ అనేది అయితే ఖరాబ్ అవుతుంది. అట్లా కాకుండా ఎత్తు బెడ్లు కొట్టి మనం మల్చింగ్ వేసి జిగ్జాగ్ టైప్లో పెట్టేసి పండిద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇప్పటికైతే ఎప్పుడూ అలా చేయలేదు. సో ముందు వీడియోస్ కోసం అయితే మన ఛానల్